కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందిత. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ రాజుపాళ్యానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామి దగ్గర ఉన్న రోజుల్లో జరిగిన ఎన్నో దివ్యలీలలు తలుచుకుంటూ వస్తున్నాము. నిన్ననే పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుపుకున్నాము. ఈ సందర్భంగా మన పరిశోధనలో లభించిన ఒక లీలను చెప్పుకొని ఆ తర్వాత మనకు తెలిసిన విషయాలు ఈరోజు చూద్దాం. ఆత్మీయులారా, ఈరోజు ఎంతో పుణ్యవంతమైన సఫలమైన రోజు. ఏదైనా ఒక భారతీయ పండుగలలో ఒక విశేష దినం అయిపోగానే దాన్ని పారణ దినం అంటారు. ఈరోజు ముక్కోటి పారణ దినం. నిన్న ఏకాదశి అయితే ఏకాదశి యొక్క స్మరణను, ఆ తపస్సును పరిపూర్తి చేసుకొని ఆ ధ్యాన ఫలాన్ని అనుభూతి చెందే రోజు. ఆ విధంగా చాలా సంతోషం. మనం ధన్యులం, మన సత్సంగం ధన్యం, స్వామి కృపా విశేషాన్ని తలుచుకోవటం కూడా ధన్యమే. సాధారణంగా కొన్ని సంఘటనలు ఒక భక్తుడిని దృష్టిలో పెట్టుకుని చెప్పుకుంటూ వస్తాం. ఒక భక్తురాలు ఉంది, మనకు తెలుసు ఆమె. ఎవరైతే ఈ సత్సంగం చూస్తున్నారో వాళ్లకు చిరపరిచితురాలు రామమ్మ, కొండూరు రామమ్మ. స్వామి కృపకు పాత్రమైన ఒక ఇల్లాలు, ఒక తల్లి. ఆమె గురించి మనం ఎంతో చెప్పుకున్నాం. ఆమె చెప్పింది మనం వివరించుకున్నాం. అందులో ఒకటి, ముక్కోటికి ఒక రోజు ముందు ఒకసారి స్వామి దగ్గరకు వచ్చింది. ఈమె దారిలో అంతా టిఫిన్లు తిన్నారు. ఈమె మాత్రం ఏమీ తినకుండా వచ్చింది. కళ్ళు మూసుకుని స్వామిని తలుచుకుంటూ అక్కడ ఒక దగ్గర ఆనుకొని కూర్చుంది. స్వామి, మేము నడిచి వచ్చాము. అక్కడ బాలతమ్మ సత్రం కాడ నుంచి అందరూ మాలలు వేసుకున్నాను. నేను మాల కూడా వేసుకోవాలి. అందరూ నడిచి వస్తుంటే నేను నడిచి వచ్చేసాను. వచ్చిన పాట నాకు పశువుల కాడికి అయిపోయి ఏం తినకుండా వచ్చేసాను. అట్టు నా ఆకలిగా ఉంది స్వామి, నేను ఎందువల్ల ఆకలిగా ఉందని కూర్చొని జ్ఞానం చేసుకుంటాను. కూర్చున్నప్పుడు ఆయన అరిటాకులు అన్నం పెట్టి తెల్లగా అన్నం పెట్టాడు. అది నాకు తిన్నట్టే ఉంది. అన్నం తినేసాడు. అబ్బాయి కళ్ళు తిలే, స్వామి లేడు, ఆకు లేదు, అన్నం పొట్ట నిండి ఉంది. ఇదేందా, నాకు ఇంత ఆకలితో వచ్చాను, పొట్ట నిండింది. స్వామి, నువ్వు అన్నదాత ప్రభువు కదా నాయన, అందరికీ అన్నం పెట్టేవాడు, లేని పేదళ్లలో చేసేవాడు కదా నాయన అని దండం పెట్టుకున్నా. తెల్లారి మళ్ళా పోయి దేవుడికి పెట్టుకొని గడ్డికి పశువులు తలుపున ఆకలే లేదు. మా పిల్లలు ఏం చేశారమ్మా, నిన్న తినకుండా కూడా పోయామంటే, ఉమ్మే నాకు స్వామి రాత్రి ఇంత అన్నం పెట్టాడు, నేను తినేసాను, నాకు ఆకలి లేదని. అట్లే గడ్డికి పోయాను. గడ్డి తెచ్చి నీళ్ళు పోసుకుని దేవుడికి పెట్టి మళ్ళీ పశువులు తోలుకోపోతా, వాటి మేపుకొని వస్తాను. అందుకని ఆ శక్తి నాది కాదు, ఆయన ఇచ్చారు. ఈ విషయం స్వామి భక్తులు ముగ్గురికి జరిగినట్టు 3 సందర్భాల్లో జరిగినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. ఒకసారి, అయ్యా మనకు గాలి ముద్దలు లభిస్తాయి అని ముదిగేటి నారాయణతో ఒకసారి స్వామి అన్నారు. ఆ నారాయణ గారు ఏమన్నారంటే, తినడానికి అన్నం లేదు, గాలి ముద్దలేమిటి అని. చిత్రం ఏంటంటే, స్వామి చెప్పిన అరగంట అయ్యేప్పటికీ క్రమంగా ఆకలిపోయి కడుపు నిండుగా ఉండి శక్తివంతంగా ఉన్న భావన కలిగింది అతను. ఆ విషయాన్ని ఆయన చెప్పి ఉన్నారు. ముదిగేటి నారాయణ స్వామి ఆయన పరిచయస్తులందరికీ కూడా ఆ విషయం చెప్పి ఉన్నారు. లక్కాకుల వెంకటరాజారావు కూడా చెప్పిన విషయం ఆయన ధృవీకరించారు. అమ్మ ఈ విధంగా ఆమెకు మహత్తరమైన ఆకలి లేకుండా చేసిన శక్తి వచ్చింది. ఆమెకు మనం చెప్పగలిగిన సలహా ఏంటంటే, వెంకయ్య స్వామి పరిశోధనలో మనకు తేలిన విషయం ఏంటంటే, అమ్మ మీకు ఆకలి వేసినప్పుడల్లా మీ అన్నాన్ని కొంచెం వెంకయ్య స్వామికి చెప్పి మిగతా తినండి. మీ ఇంట్లో వండిన ప్రతి అన్నం మెతుకు ఆహారం కొంత బయట భగవంతుడికి అర్పితం చేసి మిగతాది మీరు భోజిస్తే స్వామి మీకు ఎన్ని జన్మలకైనా ఆహారం ఇస్తారు. ఒకటి. రెండవది, ఈ విషయాన్ని ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీ బిడ్డల తలని చెప్పండి. మనం తినే ఆహారం వెంకయ్య స్వామి ఆయన అనుగ్రహం అయ్యా బాబు అని. కొందరు వెళుతున్నారు బొలగమూడికి, తను కూడా వెళ్ళింది.
తన పశువుల దగ్గర పోయి వచ్చి ఏం తినకుండా వెళ్ళింది. ఆకలి ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి కష్టమైనది, వ్యధాభరితమైనది, శోక సంతప్తమైనది, అన్నిటికంటే పెద్ద రోగం ఏంటి అంటే ఆకలి. ఆ ఆకలికి మించిన బాధ భూమి మీద లేదేమో. సరే అక్కడికి వెళితే అక్కడ కూర్చున్నా లోపల ఆకలిగా ఉంది. కూర్చోగానే ఆమెకు బాగా తెలిసిన స్వామి, ఆయనకు ఆమె ఎంతో కాలంగా స్వామి ఎలా ఉంటాడో తెలుసు కదా, తలుచుకుంటా ఉంది. ఇంతలో స్వామి స్పష్టంగా మనసు కనిపించారు. ఆకుపట్టు అన్నాడు. ఆమె చేతిలో ఆకు ఉంది, దాంట్లో ఆయన అన్నం పెట్టాడు. ఆమె అన్నం అంటే అన్నము కూర ఏదో పెట్టాడు. తినగానే కడుపు నిండిపోయింది. ఉన్నట్టుండి మెలకు వస్తే అది కల కాని స్థితితో తెలియదు. కానీ కల అయితే మెలకు వచ్చాక కడుపులో ఆకలి ఉండదా? ఆకలి లేదు. ఆకలి లేదు కనుక అది దివ్య లీల, స్వామి కృపా కరుణ అనుభవంలోకి రావటం అని మనం అనుకుందాం. అంటే వెంకయ్య స్వామి వారి దివ్యలీలకు ఇదొక ఆకలితో ఉండేవాళ్ళకి అన్నం పెట్టయ్యా, గుడ్డలు లేని వాళ్లకు గుడ్డలు ఇవ్వయ్యా అన్నమాట. ఆయన దగ్గరికి వచ్చిన ఆర్తురాలైనటువంటి ఆ ఆకలి గల ఆ స్త్రీమూర్తికి ఆయన ఏ విధంగా ఆమె అంతరంగంలో పొడసూపి వెంటనే ఆయన ఆకలి తీర్చారు అనేది స్వామిని అనుసరించే భక్తులందరికీ గొప్ప ఊరట. నాకేం స్వామి ఉన్నారు, నాలో భక్తి ఉంటే, నాలో శ్రద్ధ ఉంటే, నేను అనన్యంగా భగవంతుణ్ణి నమ్ముకున్నది, అందులో స్వామిని నమ్ముకున్నది నిజమైతే నా ఆకలికి ఆధారభూతమైన ఆయన దయ ఉంది అని మనం నమ్మవచ్చు అన్నమాట. ముక్తాపురంలో ముద్దులూరి యానాది రాజు లక్ష్మమ్మ దంపతులు కొన్ని విషయాలు చెప్పారు. అంటే ఈ లక్ష్మమ్మది రాజుపాళ్యము. ఈ యానాది రాజు తాను విన్న సంఘటన ఉన్నట్టుంది. జయరామరాజు ఒకసారి స్వామి దగ్గర పక్క ఊరు నుంచి కొన్ని పాత్రలు తీసుకొచ్చి ఆహారం వండుకొని అయిపోయిన తర్వాత ఆ పాత్రలు పక్క ఊర్లో ఇచ్చేసి వస్తాను స్వామి అంటే, అయ్యా ఇప్పుడు వద్దులయ్యా అని స్వామి అన్నారు. ఎందుకు స్వామి ఆడ పెట్టుకొని ఉంటాం, ఇచ్చేస్తానని ఆయన వెళితే దారిలో ఒక పాము ఎదురైందంట. అప్పుడు స్వామినే తలుచుకుంటే ఆ పాము పక్కకి వెళ్ళిపోయిందని ఆయన తనకు తెలిసిన విషయం చెప్పారు. మా మైనూరు కాడ కూడా ఒకరోజు జయరామరాజు వాళ్ళు ఆడ మకాన్ వేసింది. మైనూరు దేవర కాడ కట్టోళ్ళ ఆ మకాన్ చేసి దవర్లు మోసుకొని పోయి తెచ్చుకునేది. అన్నం తిని తెల్లారి పొద్దుగా పోసాడు, ఇచ్చి రాబోయిందంట. జయరామయ్య వద్దులే పొద్దున పోతూ వెళ్ళిందట. ఎందుకులే స్వామి పొద్దున మళ్ళీ చేపడతాం బాగా నింపు ఇచ్చేస్తున్నాయంట. తేరా ఊళ్ళే రిబ్బు ఇచ్చి రావడంలో అలీగా పాము వచ్చిందట. చూసి దాటుకుంటుంది. దీంతో నాకు అంతం వండుకునిందంట. సేపు నిలబడి అక్కడ పక్క పోయిన పాట వచ్చి స్వామి అంటే ఏమయ్యా నేను వద్దు చెప్పలేను పోతుగా అడిగినట్టు. ఉదయం పోదు అంటే వద్దంటే పోతుగా నువ్వు నిలబడి ఉంటే ఎందుకు వస్తుంది. లేకపోతే ఈ లక్ష్మమ్మ మాది రాజుపాళ్యము. చిన్నప్పటి నుంచి నేను జయరామరాజు పెద్దయ్య రాజు ఇళ్ళల్లో స్వామి గుండం వేసుకొని వేలు ముద్రలు వేస్తూ ఉంటే చూశాను. స్వామి చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నేలను తాకి కళ్ళకు అద్దుకొని నమస్కరిస్తూ వెళ్ళటం కూడా నేను చూశాను అని ఇలా చిన్ననాటి తన ఎన్నో జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. ముద్దులూరి అప్పన్న గారి లక్ష్యం అంటారమ్మా. వయసు ఎంత ఉంటుందమ్మా? 60 దాటి ఉంటుంది. వెంకటేశ్వర ఏ వయసులో ఎక్కడ చూసావా? రాసిపాడు. అత్తగారి ముస్తాపురము, అమ్మగారి రాసిపాడు అయితే నొట్టాంచి మా సంఘం దగ్గర మా మందబైలో నిందిలే. అక్కడ మా వాళ్ళు మా జీరామయ్యలో వాళ్ళు అక్కడ ఇల్లు పెట్టుకుని అక్కడికి వచ్చి స్వామి బంతులన్నీ ఓం పెట్టుకొని మాకు తెల్లద్దులు పెట్టుకునేవాడు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి మా మేనత్తని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఆయనకు మా మేనత్త మూడికి ఆయన వాళ్ళ ఇంట్లోకి జీరామయ్య ఒక ఆయన పెద్దయ్యని ఆయన ఇంట్లో ఉన్నిండు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏళ్ళు ముద్దలు వేసుకుంటా ఆయన ఉంటాడు. అది నేను చెప్పలేను నీకు. మేము పోతే ఎప్పుడన్నా బాగా లేకపోతే ఇట్లా మంత్రులు ఇచ్చేది దారాలు ఇచ్చేది పోతుంది పొమ్మని అంటాడు. ఆ ఏళ్ళు ముద్దలు వేసుకుంటా ఉంటాడు. ఆయన మంత్రులు ఇస్తాడు, గుడ్డతోను దానం ఇస్తాడు. అది
పోతా అటు చెరువు లేకపోతే మేము అటు బయలుదేసినప్పుడు ఆయన చెరువు మీద పోతా ఉంటాడు. పోతా ఇటు అద్దుకుంటా పోతా ఉంటాడు. కొందరం పోతారు, మళ్ళీ ఇద్దరు అద్దుకుంటా, కొందరం అద్దుకుంటూ పోతారు. అది చూసారా మీరు? చూసిన, నేను చూసిన బాగా. పోతా దూరం పోయేది కళ్ళు అద్దుకుంటా పోతా ఉంటాడు. మీ అమ్మ నాయన దగ్గరికి రావడం, అన్నం తినడం అయి చెప్పి మా ఇంటికి అన్నం మా అమ్మ చెప్పింది కదా, మా అమ్మ అన్నం చేస్తా. అమ్మ పేరమ్మా? పెద్దక్క. నాయన పేరు నాసయ్య. అన్నం చేస్తానే అని చెప్పిండు స్వామికి. సరే వస్తానమ్మని చెప్పిండు. ఆయన పాటు మా అమ్మకి పిలిచి రమ్మనింది. పిలిచి వస్తే ఆమె మాకు ఒకరంతా ఇట్టుంది దావా. ఆ ఇల్లు స్వామి ఉండే ఇల్లు అయితే ఇట్టుంది దావా మా ఇంటికి. అవునా ఇటు వస్తుండు స్వామి, ఇటు గోడ పోయింది స్వామి, ముందు గోడలు అట్లా స్వామి అంటే, అమ్మమ్మ అట్టుద్దమ్ము అని చెప్పి దాన్ని వచ్చింది. తినిండు, నడవలో పెట్టింది. ఒక పది మళ్ళీ పెట్టించుకోడు. పెట్టించుకుంటే నడియాలంతా తినేసిండు. ఆమె పక్కన ఆయన మీద కుక్క ఉంటుంది, ఆ కుక్క తినేసింది. అవునంటే మీకు బాగాలేనప్పుడు ఎప్పుడన్నా దారాలు ఇచ్చారా? నేను చెప్పలేని దారం ఇస్తున్నామని అడిగిన పాటు అడిగి సైకి నిలబడుకుంటు చాలు మన పిల్లలు కూడా వాళ్ళే. ఆమె నిలబడుకుంటే మీరు కొండగడ్డికి పోయి మన పొలం పని పాత్రలా చలి జ్వరం తగులుతులా. ఇప్పుడు ముళ్ళు పడద్ది, చలిచల్లిగా ఉంటుంది, జ్వరం వస్తుంది, చలిచల్లిగా ఉంటుంది. సాయంకాడికి మంత్రి తీసుకోమని చెప్పండి. ఆమె సాయంకాడికి పోతే అది నిలబడుకుంటే ఇటు మొలకోమంటాడు. నిలబడితే ఆ దారాలు కట్టిట్టు గుడ్డ పై గుడ్డకు 3 సార్లు అంట బొస దించేది, మంత్రం ఇచ్చేస్తుంది. ఆమె దారం ఎత్తి పోతుంది పోమంటాడు. మళ్ళీ మాకు పాద్యం తగ్గిపోయింది. బయలుదేరడ బాయి అని బాయిలో ఎండిపోయింది బాయి. అవనా ఒక 2 వెంకాయ సంబోయి మినిగినాడు. బాయిలో నీళ్ళు టెంకాయ పాలు ఉన్నట్టుండాయి అనుకుంటాం. నీళ్ళు మళ్ళా మాకంటే పెద్దవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు తెలుసు, ఆడవాళ్ళు కొనగిది బతుల్లా. అరే బయజోడ బాయిలో వెంకాయ సంబ మినిగిందంట, టెంకాయ పొలాలు నీళ్ళు పైన ఉన్నాయి అని అనుకుంటుంది. ఇదివరకు లేవంట కదా, 2 ఉన్నాయి అంట అలా అనుకుంటాను. మేము తాగతుల్లో మేము అడిగి అట్లా వాళ్ళు అనుకుంటాను నేను. మనకు ఎన్నో ఎన్నో విశేషాలు. ఆసేతు సీతాచల పర్యంతం ఎందరో మహాత్ములు, వారి చరిత్రలలో ఇలాంటివి ఎన్నో అద్భుతాలు. మన ఈ సత్సంగం ద్వారా ఇలాంటి వాటిని ఎన్నిటినో చెప్పుకుంటూ వెళ్దాం. నారాయణ ఆదినారాయణ.